హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఇవాల్టి స్పెషల్ దొండకాయ పెరుగు పచ్చడి అండి. ముందుగా దొండకాయలను కడిగేసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలండి రౌండ్‌గా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మినపప్పు. ఇవి లైట్‌గా వేగుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయలు చీలికలు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఒక కరివేపాకు రెమ్మని తుంచుకొని వేసుకోవాలండి. ఇవి వేసుకొని చక్కగా ఒకసారి వేపుకోవాలి. ఇవి లైట్‌గా వేగిన తర్వాత మనం సన్నగా తరుము పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ దొండకాయలు వేసిన తర్వాత 1, 2 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. లైట్‌గా సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఈ లోపల దొండకాయలు వేగుతున్నప్పుడే మనం కర్డ్ తీసుకోవాలండి. ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగు తీసుకొని మనం వెన్న రావడానికి ఉపయోగిస్తాం కదండీ! ఇలాంటి బీటర్‌తో ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర మజ్జిగ సలకం ఉంటే మజ్జిగ సలకంతో కూడా తిప్పుకోవచ్చండి చక్కగా. ఇప్పుడు ఈ పెరుగును పక్కన పెట్టేసుకొని పక్కన ప్లేట్ తీసుకోవాలండి. ఆ పక్కన ప్లేట్‌లో పచ్చిమిరపకాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం, ఒక 7 వెల్లుల్లిపాయ రేఖలు, అలాగే కొంచెం కొత్తిమీర వీటన్నిటిని తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్‌లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి మనము. ఈ దొండకాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఫ్రెండ్స్. వెంటనే మిక్సీ జార్‌ని సోప్ పెట్టి కడిగేసుకోండి. అలాగే మీ చేతులు కూడా నీట్‌గా చక్కగా శుభ్రం అయిపోతాయి కదా! మంట రావు మన చేతులు. ఈ దొండకాయలని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా వేగుతున్నాయో. ఇలా దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు తీసుకున్న దొండకాయలను బట్టి సాల్ట్ తీసుకోవాలి. 1 స్పూన్ పసుపు అయితే కంపల్సరీ మనం ఎంత తీసుకున్నా దొండకాయలని 1 స్పూన్ పసుపు వేసుకుంటే అడుగు పట్టదనమాట. ఇలా వేసుకొని కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయలని. దొండకాయలు త్వరగా ఫ్రై అవ్వండి, అలా వేగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 20 మినిట్స్ పడతదండి. దొండకాయలు త్వరగా ఫ్రై అవ్వవు కదా! వీటన్నిటిని కదా పోపుల్లో బాగా వేయించుకోవాలి. దొండకాయలు మెత్తబడేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒకవేళ పిల్లలకి కావాలంటే ఈ టైంలో కొంచెం వేపుడు తీసేసుకోవచ్చండి. నేను దొండకాయ పెరుగు పచ్చడి ఇలా చేసినప్పుడు మాత్రం పిల్లల కోసమని కొంచెం ఫ్రై తీసేస్తాను. ఇప్పుడైతే మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం, వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉంటది నిజంగా ఈ ఫ్రై. ఈ టైంలో ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఫ్రై అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసిన ఒక 5 మినిట్స్‌కి వేడి కొంచెం తగ్గిన తర్వాత కర్డ్ వేసుకోవాలి. ఈ పెరుగంతా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈ దొండకాయ ముక్కలన్నిటికి కూడా పెరుగు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటదండి దొండకాయ పెరుగు పచ్చడి. ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటది. మధ్యాహ్నం లంచ్‌లోకి, అలాగే నైట్ డిన్నర్‌కి కూడా ఉంచుకోవచ్చండి ఈ పచ్చడి. పుల్లని పెరుగు తీసుకుంటే నైట్‌కి ఇంకా టేస్టీగా ఉంటది. పులుపు బాగా పట్టి నైట్ డిన్నర్‌లో కూడా చాలా బావుంటదండి. చపాతీ అండ్ రోటీలోకి, అలాగే అన్నంలోకి ఈ దొండకాయ పెరుగు పచ్చడి అద్దిరిపోద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకెలా ఉందో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.